ఈ నెల 10న ఆదిలాబాద్లో జరిగిన టీయూటీఎఫ్ రాష్ట్ర శాఖ ఎన్నికలు అప్రజాస్వామికమని రాష్ట్ర నేతలు విమర్శించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయూటీఎఫ్ అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. టీయూటీఎఫ్ లో ప్రక్షాళన అవసరమని పేర్కొన్నారు. రామినేని వెంకటేశ్వర్లను అధ్యక్షులుగా ప్రకటించుకుని కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసుకున్నారు. ఉద్యోగుల పీఆర్సీని వెంటనే అమలు చేయాలని జీవో 317 బాధితులకు వెంటనే న్యాయం చేయాలన్నారు. సిపిఎస్ ను రద్దు చేసి పెండింగ్ లో డిఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సిరిసిరులు పండాలి సిరిసిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీయూటీఎఫ్ రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు 15వ తారీఖు విజయరత్న హై స్కూల్లో బోడుప్పల్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదిలాబాద్లో మే 10, 11 మహాసభ జరగాల్సినటువంటి 2 రోజులు జరిగినటువంటి మహాసభని ఒకటే రోజులో ఎన్నికలను కూడా పూర్తి చేసుకొని అప్రజాస్వామికంగా ఒక వర్గము వారి యొక్క అభ్యర్థిత్వాన్ని మరియు వారి యొక్క కమిటీని అప్రజాస్వామికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. చాలా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ రోజు ఈ తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్